గ్రంథంలో ఒక విలువైన మాట దేవుడు చెప్తాడు, మీరు చదవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో, అపవాదికి చోటు ఇయ్యకండి, దొంగిలించువాడు ఇక మీదట దొంగిలింపక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో మనిషి అపవాదికి చోటివ్వకూడదు. అపవాదికి చోటిస్తే నీ ఇల్లు పాడు చేస్తాడు వాడు, నీ పిల్లలను పాడు చేస్తాడు వాడు, నీకున్న ఆస్తులు, నీకున్న విలువలు, నీకున్న ఆ మంచిని చెడగొడతాడు చోటిస్తే. ఏదోను తోటలో మొట్టమొదటగా అవ్వ ఆదాము కుటుంబంలోనికి వచ్చాడు. అవ్వ ఆదాము కుటుంబంలోనికి వస్తే అవ్వ చోటిచ్చింది దుష్టునికి. దుష్టునికి ఎప్పుడైతే చోటిచ్చిందో ఆ ఇల్లు పాడైపోయి, ఆ భార్యాభర్తల అనుబంధం పాడైపోయి, సమాధానం ఆ ఇంట్లో లేదు. ఆ ఇంట్లో తినవలసిన పండ్లు, ఫలాలు, మంచి మంచి పదార్థాలన్నీ దుష్టుడు చెడగొట్టాడు. వాణ్ణి రానియకుండా మీరు చేయాలని నేను ఈ రాత్రి చెప్తున్నాను. ఈ రాత్రి వానికి నువ్వు చోటిస్తే తప్పగా నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీ పిల్లలను పాడు చేస్తాడు, నీ పొలాలు, నీ పంటలు, నీ వ్యాపారాలు, నీ ఉద్యోగాలు అన్నిటినీ చెడగొట్టగలిగిన వ్యక్తి దుష్టుడు. కీర్తనా గ్రంథంలో దేవుడు అంటాడు, 1వ అధ్యాయము 1వ వచనములో, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చునే చోట్లలో మీరు కూర్చుండక, దివారాత్రములు దేవుని సన్నిధిలో ఉండండి, మీరు ధన్యులు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుండాలి మనం? దేవుని సన్నిధిలో ఉండాలి. వింటున్నారండి? ఈ లోకంలో దుష్టుడు ఏం చేస్తా ఉన్నాడు? దుష్టుడు చేసే పనులేంటి? దుష్టునికి చోటిచ్చిన యవనస్తులు ఏమవుతున్నారు? దుష్టునికి చోటిచ్చిన కుటుంబాలు ఏమైపోతున్నాయి? ఎంతమంది కుటుంబాలను పాడు చేస్తున్నాడు దుష్టుడు. అంబాపురం గ్రామాన్ని వాడు పాడు చేయకుండా ఉండాలని 12 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో దేవుని యొక్క మహాసువార్తను ప్రకటిస్తూ ఉన్నాం, మహిమగల సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. జీవము కలిగిన గ్రంథాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మీ గ్రామం మీద ఉన్న ఆ దుష్టుడు వెళ్ళిపోవాలని మేము ఆయన పాటలు పాడుతూ ఆయన శ్రేష్టమైన మాటలు మీకు వినిపిస్తున్నాం. ఇదే మీకు కావలసిన ఆదరణ, మీకు కావలసిన మేలు. నిన్ను సృష్టించింది దేవుడు, నిన్ను పోషించేది దేవుడు, నిన్ను సంరక్షించేది దేవుడు. ఈ సృష్టినిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి దుష్టునికి చోటిచ్చావా, నువ్వు తాగుబోతోడు అవుతావు, నువ్వు తిండిపోతోడు అవుతావు, భయంకరమైన దొంగవవుతావు, నీ కుటుంబాన్ని నీ చేతలార నువ్వే పాడు చేసుకుంటావు. దుష్టుడు మంచోడు కాదు, నువ్వు మంచోడివే. కానీ వానికి చోటిచ్చావు, నీ మనసు మారిపోయింది, నీ ఆలోచన మారిపోయింది. నీ భార్యని చూస్తే నీకు ఇష్టం లేదు, నీ పిల్లల్ని చూస్తే నీకు ఇష్టం లేదు, నీ కుటుంబాన్ని నీ చేతులారా నీవే పాడు చేసుకుంటున్నావు. దయచేసి ఈ రాత్రి అపవాదికి చోటి ఇవ్వద్దు, దేవునికి చోటి, నువ్వు బాగుపడతావు. చప్పట్లు కొట్టండి. యేసు నామములో మీరు బాగుపడాలంటే అపవాదికి చోటి ఇవ్వద్దు. మంచి వ్యక్తి కయ్యోను, పొలాలేసేవాడు, పంటలు పండించేవాడు, కుటుంబంతో తమ్ముడైన ఏబేలుతో వ్యవసాయం చేస్తున్న కయ్యోను జీవితాన్ని ఎవరు పాడు చేశారు? కయ్యోను దుష్టునికి చోటిస్తే కయ్యోను పొలాలు ఏమైపోయినాయి?
అతని యొక్క వ్యవసాయం ఏమైపోయింది, అతని పిల్లలు ఏమైపోయారు, అతని కుటుంబం ఏమైపోయింది. దేశ దిమ్మన్నగా చేసింది ఈ అపవాది. అపవాది అంటే మామూలు విషయం కాదు. అపవాది అంటే తేలిగ్గా అపవాది వెళ్ళిపో అంటే పోదు. అంబాపురం గ్రామం మీద ఉన్న అపవాదిని 3 సంవత్సరాలు పోరాడాం. ఇది 12వ సంవత్సరం. 3 సంవత్సరాలు మమ్మల్ని ఎంతో భయంకరమైన ఇబ్బంది పెట్టింది ఆ సైతాను. అది దుష్ట శక్తి, దుష్ట ప్రభావం. దాని యొక్క శక్తి దేవుని కంటే తక్కువే గాని అయినా అది లోకాన్ని పరిపాలిస్తా ఉంది. ఇప్పుడు ఓసారి యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో వచ్చి ఆయన ఆత్మతో అరణ్యానికి కొనపోబడి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రసన్నంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చి దుష్టుడు అంటున్నాడు, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ నాయే, నాకు నమస్కారం చేయమంటున్నాడు. వాడు ఏమంటున్నాడు చెప్పండి? దేవుడితో ఏమంటున్నాడు? ఈ లోక రాజ్యాలన్నీ నాయేనంటున్నాడు. నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ ఇస్తానంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, అపవాది వెళ్ళిపో అని గద్దించగా వాడు పారిపోయాడు. ఈరోజు వాడిని గద్దించాలంటే ఆయన ఉండాలి. ఆ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు చోటివ్వాలి. ఆయన నీ జీవితంలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. నువ్వేది చేస్తున్నా ఆయనతో కలిసి చేస్తుంటే దుష్టుడు నీ జోలి రాడు. గట్టిగా చప్పలు కొట్టండి. దుష్టుడు నీ జోలి రాడు. యోబు జోలి రాలేదు, కయ్యోను జోలి వచ్చాడు. కయ్యోను అపవాదికి చోటిచ్చాడు గనక కయ్యోనులోకి వచ్చాడు. ఏబిచ్చాడా? యోబు ఇవ్వలేదు. కయ్యోను కంటే పెద్ద వ్యవసాయదారుడు ఆయన. ఆయనకి 10,000 జతలు ఎడ్లున్నాయి, 14,000 గొర్రెలున్నాయి, 6,000 ఒంటెలున్నాయి, గాడుతులున్నాయి, పనివాళ్ళు. బహు గొప్ప వ్యవసాయదారుడు, బహు గొప్పగా పొలాలు పండించేవాడు. కానీ రవ్వంత చోటీ లేదు దుష్టుడికి. అందుకనే ఆయన అంతగా దీవించబడ్డాడు. పరమట దిక్కు నుండి, ఊజు దేశము నుండి, ఈ యొక్క దేశాలన్నిటికీ, భూలోకాన్ని అన్నిటికీ కూడా యోబు గొప్పవాడు అని, మంచి వ్యక్తి అని దేవుడు ఆయనకు ఒక పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఆలోచించండి. ఈరోజు నీకెందుకు చెడు అలవాటు వస్తా ఉంది, చెడు మనసు వస్తా ఉంది? ఎందుకు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోలేకపోతున్నావు? నీ భార్య అంటే కొంచెం కూడా ప్రేమ లేకుండా పోతుంది. తల్లి మాట వినకుండా ఎందుకు నువ్వు ఆగమైపోతున్నావు? తండ్రి మాట వినకుండా ఎందుకు నువ్వు తృణీకరిస్తున్నావు? నీలోనికి దుష్టుడిని ఆహ్వానించావు. నీకు పెట్టిన అలవాట్లు మానుకోలేకపోతున్నావు. ఆరోగ్యానైనా పాడు చేసుకుంటావు గాని, అమ్మనైనా మర్చిపోతావు గాని, తండ్రినైనా మర్చిపోతావు గాని, నీ కుటుంబానైనా పాడు చేసుకుంటావు గాని దుష్టుడిని మాత్రం వదిలిపెట్టావు. నువ్వు దుష్టుడిని నువ్వు ఒకవేళ వదిలిపెట్టాలనుకున్నా వాడు నిన్ను వదిలిపెట్టాడు. వాడంత నీచుడు, వాడంత దుర్మార్గుడు. చేపలు పట్టుకునే పేతురు తన కుటుంబాన్ని పోషించుకుంటూ చేపలు పట్టుకొని సముద్రాల్లో వలలు వేసి బ్రతుకుతున్న ఆ పేతుర్ని దేవుడు పిలిస్తే ఆ పేతుడు అంటున్నాడు ఈ యొక్క దుష్టుడిని గురించి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చెప్తున్నాడు. మనుషులందరికీ, సర్వమానవాళ్లకు చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంవలే ఎవరిని మింగుదునని తిరుగుతా ఉన్నాడు. వాడిని జయించాలి. దేవునికి స్తోత్రం. ఈ అంబాపురం చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ఎవరిని పాడు చేయాలని తిరుగుతా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ దేవుని బిడ్డలు, దేవుని పోలికతో ఉన్న ఈ బిడ్డలు. దేవుడు వీళ్ళని ప్రేమించి
ఈ భూలోకాన్ని ఇచ్చాడు, ఆకాశాలు ఇచ్చాడు, ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను ఇచ్చాడు. ఆయన కావలసిన వనరులన్నీ మనకు ప్రసాదిస్తే ఇవన్నిటిని పాడు చేసి, ఇవన్నిటిని మనకు లేకుండా చేసి మనల్ని వాడి లోకానికి నడిపించడానికి వాడు మన మీద సింహమలే ఎవరిని మింగుతున్నా అని ఎతుకుతున్నాడని పేతురు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఈరోజు భూలోకంలో ఎంతమంది పాడైపోతున్నారు అంటే, ఆ పాడైపోయే వాళ్ళందరూ దుష్టునికి చోటిచ్చారు. దేవునికి చోటు లేదు అక్కడ, దేవునికి మహిమ లేదు, దేవుని యొక్క భక్తి లేదు, దేవుని యొక్క ఆరాధన లేదు, ఆ జీవితంలో మంచి లేదు, ఆ కుటుంబంలో మంచి లేదు. తన యొక్క నోటిలో నుండి వచ్చే ప్రతి మాట దుర్భాషలు, దుష్టుని యొక్క ఆలోచన, దుష్టుని యొక్క లక్షణాలు. లోకమంతా ఈ రోజు ఏమైపోతా ఉంది? లోకమంతా పాడైపోతా ఉంది ప్రియులారా. భయంకరమైన ఘోరాలు, భయంకరమైన నేరాలు, భయంకరమైన అన్యాయాలు, భయంకరమైన దుర్మార్గాలు, ఎన్నో మానభంగాలు, ఎంతో మంది బలైపోతున్నారు వాని చేతిలో. దేవుని చేతిలోకి రావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని చేతిలో ఉంటే వాడేమి చేయలేడు. నువ్వు దేవుని మార్గంలో ఉంటే వాడేమి నీకు అలవాట్లు నేర్పలేడు. దేవుని మార్గంలో నువ్వు నడిచినంత కాలం వాడు నీ జోలి రాడు. ఆలోచించండి. అంబాపురం గ్రామంలో ఎంతమంది అమాయకులు వానికి చోటిచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ అందమైన రూపాలు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళకున్న ఆస్తులు అంతస్తులు పాడు చేసుకొని తల్లి నివసించి తండ్రి నివసించి భయంకరమైన జీవితాలు జీవిస్తున్న ఈ మానవాళ్ళు బాగుపడాలంటే దేవునికి చోటివ్వాలి, దేవునితోనూ సావాసం చేయాలి, దేవుని మార్గంలో నడవాలి. దుష్టుని మార్గంలో నువ్వు నడవటానికి వీల్లేదు. ఈరోజు స్త్రీలు ఎంతమంది చనిపోతున్నారు, యవ్వన బిడ్డలు ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది బలైపోతున్నారు వాని చేతిలో. వానిని జయించాలంటే యాకోబు అనే భక్తుడు అంటున్నాడు, వినండి బాగా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? వాడు పారిపోతే నువ్వు బాగుపడతావు. నీ పాడైన అలవాట్లు నువ్వు మానుకుంటావు, నీ చెడు అలవాట్లు నువ్వు మానుకుంటావు. ఈరోజు మనుషులు ఏమి తింటున్నారు? పశువులు తినని పొగాకు తింటున్నారు. పశువులు జీవరాశులు వాసన చూసి వెళ్ళిపోయాయి. ఈరోజు మనుషులు బుగ్గలను పెట్టుకొని నోట్లో పెట్టుకొని నోటి క్యాన్సరు, బుగ్గ క్యాన్సరు, కుతిక క్యాన్సరు, గుండె క్యాన్సరు, ఈ రోగాలన్నీ ఎవరు తీసుకొచ్చి పెడుతున్నారు? దేవుడు పెడతాడా? దేవుడు విలువైన అవయవాలు ఇచ్చాడు, మనకు విలువైన రూపం ఇచ్చాడు దేవుడు. దేవుడిచ్చిన ఈ రూపాన్ని వాడు దెబ్బ కొడుతున్నాడు. దేవుడిచ్చిన ఆయురారోగ్యాలు వాడు పాడు చేస్తున్నాడు. మరి వాని మీద నువ్వు పోట్లాడతావా? వాని మీద పోట్లాడాలంటే కత్తులు గొడ్లు నీ బలం పనికిరాదు. దేవాది దేవుడైన యేసయ్య పాదాలు దగ్గర నువ్వు ఉంటే వాడు ఓడిపోతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాడు పారిపోవాలి. దుష్టుడు పారిపోతేనే కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు బాగుపడతారు, చదువులో ప్రయోజకులు అవుతారు. వారు అనుకున్న కోరికలు ఆస్ట్రేలియా, అమెరికా, ఇతర దేశాలు వెళ్ళి అమ్మా నాన్నను సంతోషపెట్టే పిల్లలు అవుతారు. వాడున్నంత కాలం కుటుంబం బాగుపడదు. కుటుంబంలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు. భార్యాభర్తల మధ్యలో కలతలు, భార్యాభర్తల మధ్యలో అనుమానాలు, అన్నదమ్ముల మధ్యలో అనుమానాలు. కయ్యోనికి ఏం చేశాడు? అందమైన తమ్ముడిని చంపమని
కయ్యోను జీవితంలోకి వెళ్ళాడు ఈ దుష్టుడు. ఎప్పుడైతే కయ్యోను జీవితంలోకి వెళ్ళాడో దుష్టుడు, సొంత తమ్ముడు, ఆ తమ్ముడు అన్నయ్య కోసం ప్రార్థన చేస్తున్నాడు, ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడంటే భయభక్తులు గలవాడు, చాలా బుద్ధిమంతుడు హేబేలు. అలాంటి కుమారుడు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఆ గొర్రెల దగ్గర దేవునికి పాట పాడుతూ ఆనందిస్తూ హృదయంలో ఉప్పొంగిపోతూ దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటే వెనుక భాగంగా వచ్చి పెద్ద రాయితో తలను కొట్టాడు. ఎవరండి కొట్టింది? దుష్టుడు. ఈరోజు భర్త భార్యని ఎందుకు చంపుతున్నాడు? భార్య భర్తను ఎందుకు చంపుతున్నారు? తల్లులు పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? పిల్లలు అమ్మా నాన్నని ఎందుకు చంపుతున్నారు? దుష్టుడు వల్ల. నీ వల్ల కాదు, అది నీ వల్ల వచ్చే ఆలోచనలు కావు. చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు, చెడు గుణము, ఇవన్నీ దుష్టునికి ఉన్నాయి. వాడు లోకాన్ని పాడు చేయటానికి లోకంలో వాడు అధికారిగా వచ్చాడు. అధికారి ఎవరు అంటే దేవుడే. మధ్యలో ఈడేమంటున్నాడు, నేనే అధికారిని అంటున్నాడు. ఈరోజు తాగుడు నేర్పేది ఎవరు? పాపం చేయించేది ఎవరు? అన్యాయం చేయించేది ఎవరు? అక్రమాలు చేయించేది ఎవరు? లోకమంతా పాడైపోతుంది. ఇది ఎవరి ద్వారా? బాగు చేసిన దేవుడు పాడు చేస్తాడా? సృష్టించిన దేవుడు మనల్ని కొడతాడా? అన్నం పెట్టిన దేవుడు మనల్ని తిడతాడా? దేవుడు మంచోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున తెలుసుకో, నువ్వు చేసే పాడు పనులే దుష్టుని యొక్క లక్షణం. నీ కుటుంబం పాడైపోతుంది. నీ భర్త మారలా, నీ పిల్లలు మారలా, నీ భార్య మారలా, నీ కుటుంబం గందరగోళం. కోర్టుకు వెళుతున్నారు, పోలీస్ స్టేషన్కి వెళుతున్నారు, నీ ఇంట్లో ఉన్న మంచిని బజారు పాలు చేసుకుంటున్నారు. ఇదంతా దుష్టుడు చేస్తున్న పనులు. వాడిని జయించాలి. వాడిని జయించిన రోజే నువ్వు మనిషివి. వాడిని జయించిన రోజే నీ కుటుంబం బాగుపడుద్ది. వాడిని జయించిన రోజే నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. వాడిని జయించిన రోజే నీ పొలాలు, పంటలు, నీ పశువులు వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఈరోజు ఎక్కడున్నావు నువ్వు? దుష్టునికి చోటిచ్చి పాడైపోతున్నావా? దుష్టుని ఎదిరించి దేవునితో బాగుపడతావా? ఇప్పటికైనా తెలుసుకో. దుష్టుడు నీ ఇంటికి వచ్చాడంటే ఆదాము అవ్వ ఏ విధంగా అయితే విడిపోయారో అయ్యే ఎక్కువ జరుగుతా ఉన్నాయి. దుష్టుడు నీ జీవితంలోకి వచ్చాడు అంటే నువ్వు నేరం చేస్తావు. కయ్యోను మొట్టమొదటిగా హంతకుడు, తమ్ముడిని చంపిన నేరస్తుడు. అతన్ని బట్టి ఈరోజు ఎంతమంది నేరస్తులు అవుతున్నారు? ఎంతమంది హత్యలు చేస్తున్నారు? ఎంతమంది పాపం చేస్తున్నారు? ఎంతమంది దుర్మార్గం చేస్తున్నారు? ఎక్కడైనా మంచి మాట ఉందా? స్త్రీలులాగా ఉంటే అక్కడ పురుషులుంటే ఆ పురుషులు దుర్భాషలు మాట్లాడుతూ ఉంటే అవి ఎవరై? అనరాని మాటలు, చేయరాని పనులు, ఇవన్నీ చేయించేది దుష్టుడు. వాని పేరు లూసిఫరు. వాడు సైతాను. మనుషులందరికీ విరోధి, మనుషులను పాడు చేసేవాడు. వానికి పాతాళ లోకం ఉంది. ఈ దేవుని బిడ్డలందరూ పరలోకానికి వెళ్తారని వాడు మనల్ని పాపం చేయించి, మనల్ని నేరస్తులుగా చేసి, మన కుటుంబాలను పాడు చేసి, మన ఆస్తులు పాడు చేసి వాడు మన మీద విరోధిగా ఉన్నాడు అని దైవ గ్రంథం బోధిస్తా ఉంది. ప్రియులారా, ఆలోచించండి. ఈ మొదటి రాత్రి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. యోహాను పద్మస్తీపంలో దేవుని మహిమలో ఉన్నాయని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం రాసిన ఆయన చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనంలో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి, సంతోషించండి. భూమి, సముద్రమా, శ్రమ, దేవుని రాకడ కొంచెమే ఉందని బహు క్రోధం గలవాడై
లోకం మీద పడ్డాడు వాడు. దేవునికి స్తోత్రం. వాడిని జయించాలి. పరలోకము ఉత్సాహంతో సంతోషిస్తూ ఉంటది. పరలోకంలో ఉన్న కోట్లాది దూతలు సంతోషిస్తూ ఉంటారు. భూమికి సముద్రాలకు శ్రమ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే రాకట దగ్గర ఉంది. దేవుని రాకట దగ్గరలో ఉంది. అందుకనే దుష్టుడు, మన విరోధి, అపవాది, శత్రువా, దేవుని రాకట కొంచెమే ఉందని మన మీదకి క్రోధం గలవాడొస్తున్నాడు. మనల్ని చెడగొట్టడానికి 30 సంవత్సరాలు ప్రభు మార్గంలో నడుస్తుంది. అంతకు ముందు వానికి చోటిచ్చి మా జీవితాలు పాడైపోయాయి, మా కుటుంబాలు పాడైపోయాయి. మా తాతలు ముత్తాతల కాడ నుంచి 3-4 తరాలు శాపములో మగ్గిపోయినా మమ్మలను దేవాది దేవుడైన యేసయ్య మమ్మల్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వానికి ఈ రోజు మాలో చోటు లేదు, మా కుటుంబాల్లో చోటు లేదు. ఇప్పుడు దాకా మ్యూజిక్ వాయించి పాటలు పాడిన పిల్లలు ప్రభు పిల్లలు, వానికి చోటు ఎక్కడ ఉంటుంది? కుటుంబాల్లో చోటు లేదు, జీవితంలో చోటు లేదు. ప్రభు మాత్రమే మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆలోచించండి, ఇప్పుడు దాకా నువ్వు ఎవరికి చోటిచ్చి ఇబ్బంది పడుతున్నావో, అప్పులు పాలయ్యావో, నిందలు పాలయ్యావో, అవమానపడుతున్నావేమో. ఎంతో మంది వాడు చేసే ఆ చెడు పనులకు సహించలేక ఉరేసుకొని చచ్చేవాళ్ళు ఎంతమంది? మందు దాగి చచ్చేవాళ్ళు ఎంతమంది? అలాంటి భయంకరమైన మన జీవితాలను పాడు చేసే ఆ దుష్టుడు దేవుని రాకడ కొంచెమే ఉందని బహు క్రోధం గలవాడై అంబాపురం గ్రామం మీదకి వస్తున్నాడు, మన ప్రాంతం మీదకి వస్తున్నాడు, మన రాష్ట్రం మీదకి వస్తున్నాడు, మన దేశం మీదకి వస్తున్నాడు, భూలోకం మీదకి వాడు వచ్చేసాడు. ఎందుకు? దేవుడు వస్తే దేవునితో మనం ఆయన లోకానికి వెళ్తాం. దేవునితో మనం ఆయన లోకానికి వెళ్లకుండా పాతాళ లోకానికి నడిపించడానికి మనందరినీ పాపం చేయిస్తున్నాడు. వానిని జయించాలి. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. వానిని జయించాలి అంటే నువ్వు దేవునికి లోబడాలి. నీలో మంచి మనసు ఉండాలి, దీని మనసు ఉండాలి, దయాలత్వం ఉండాలి, ఓర్చుకోవాలి, సహించాలి. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఇదే లోకంలో నజరేత్ అనే ఊరిలో, బెత్లెహేపురం అనే ప్రాంతాల్లో ఆయన ఉన్న దినాల్లో దుష్టునికి చోటు ఇవ్వలేదు. ఇచ్చాడా? రవ్వంత పొరపాటు యేసు ప్రభులో కనపడిందా? పొరపాటు కనపడింది అంటే దుష్టుడు ఉన్నాడు అని. పొరపాటు కనపడలేదనుకో, దుష్టునికి చోట్లేదు. వింటున్నారండి? ఎంత మహానుభావులు, చదువుకున్న గొప్పవాళ్ళు, ఎంతో పేరు కలిగిన వాళ్ళు అపవాది చేతిలో పతలమైపోయారు. కానీ యేసయ్య మాత్రం వానికి చోటు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యలో రవ్వంత పొరపాటు చూపించలేదు, ఏబులో రవ్వంత పొరపాటు చూపించలేదు. అపవాది ఓడిపోయింది. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి సర్వశక్తి కలిగిన సృష్టికర్త, సర్వేశ్వరుడు. ఆయన సర్వమానవాళ్ళు పాపాలను మోసినవాడు, శాపాలను మోసినవాడు, సర్వమానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టి ప్రాణాన్ని తీసుకోగలిగిన సమర్థుడు యేసయ్య. ఆయనకి చోటిస్తే నీ జీవితం కలకలలాడుతుంది. ఆయనకి చోటిస్తే నీ పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు. నీ పొలాలు, నీ పంటలు, నీ పశువులు, నీ వ్యాపారాలు, నీ ఉద్యోగాలు, మీరు వెళ్ళే మార్గాలు, వచ్చే మార్గాలు, ఇవన్నీ చక్కగా దేవుడు దీవించేస్తాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా మీరందరూ దీవించబడాలి. ఈ రాత్రి ఇంటికి వెళ్ళినాక మీరు ఆలోచించండి. ఆలోచనకర్త అయిన దేవునికి చోటివ్వండి. మీ మనసులో చోటివ్వండి, మీ హృదయంలో చోటివ్వండి, మీ జీవితంలో చోటివ్వండి, మీ కుటుంబంలో చోటివ్వండి. ఆయన వచ్చాడు అంటే వాడు పారిపోతాడు. ఎలుగున్న కాటికి చీకటి వస్తుందా? వస్తుందా? దేవుడు వెలుగు, అపవాది చీకటి. యేసయ్య ఎవరు జీవితంలోకి వస్తాడో వారు వెలుగుమయం.
అపోస్తులు అన్నారు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత మాత్రము చీకటి లేదు. భయంకరమైన చీకటిలో ఉన్న మా జీవితాలను వెలుగులో కాపాడిన దేవుడు ఆయన. వెలుగులో మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు. ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు కాపాడుతాడు. ఈ రాత్రి ఆయనకి చోటిస్తే ఆయన నీ కాడికొచ్చి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవిస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నా. ఈ లోకములో దుష్టుడనే వ్యక్తుడు వాడు ఈ లోకాన్ని పాడు చేస్తున్నాడు. దేవుడు ఈ లోకాన్ని బాగు చేయాలని దినమంతా చేతులు చాపుతూ ఉన్నాడు. ఈ మొదటి రాత్రి నీ జీవితంలో దేవునికి చోటి, నీ కుటుంబంలో దేవునికి చోటి, నీ కుటుంబం వర్ధిల్లుద్ది, నీ కుటుంబం బాగుంటది, నీ పిల్లలు బాగుంటారు. ఈ రాత్రి మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. దేవా, ఈ మొదటి రాత్రి గత 12 సంవత్సరాల నుండి ఈ గ్రామ ప్రజల కోసం, ఈ గ్రామంలో మేలు కోసం, ఈ గ్రామంలో ఉన్న చెడు పోవటానికి, పాపం పోవటానికి, కీడు పోవటానికి, శాపం పోవటానికి, దేవా ఇదిగో నీకు లోబడి నీ పాదముల దగ్గర మేము కష్టపడి నీ యొక్క సర్వశక్తి కలిగిన మీ మాటలు, మీ శ్రేష్టమైన జీవము గల మాటలు ఈ గ్రామం మీదకి పంపిస్తున్నాం. మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ మీతో వర్ధిల్లాలని, మీతో బాగుపడాలని, అందరూ కూడా దీవించబడాలని, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.